ప్రేమించి ఈ పునరుత్థానంలో, ఈ పరిశుద్ధతలో మనతో ఈ ప్రపంచంతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? ఒక ప్రశ్న. నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? కాలగతులు అంటే అర్థం ఏంటంటే, ఆయా కాలాల్లో మన జీవితంలో జరిగే పరిస్థితులు. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతాయి. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతాయి. అంటే మనకి ఆపోజిట్గా జరుగుతాయి, మనకు విరోధంగా జరుగుతాయి. మనకు అనుకూలంగా ఒకటైతే జరిగేది మరొకటి జరుగుతుంది. ఈ జీవితం ఇలాగే సాగిపోద్ది. ఈ ఆదాయం ఇలాగే ఉంటుందంటే, ఆదాయం కూడా కొన్ని దినాల తర్వాత తరిగిపోయి ఆ ఆలోచన అంతా కూడా, ఆ పరిస్థితులు మారిపోతాయి. అనుకూల పరిస్థితులు ఎప్పుడు జరుగుతాయంటే, మనిషికి మానవుడు విశ్వాసంతో దేవుని పక్షంగా ఉన్నంత కాలం అనుకూల పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. దేవుని యొక్క నుంచి ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో, తప్పిపోయాడో, విశ్వాసాన్ని కోల్పోయాడో, భక్తిని కోల్పోయాడో, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అన్నీ కూడా మనకు వేరుగా, మనకు విరోధంగా, మనం కుండదీసే ప్రతి పరిస్థితులు ఎదురవుతాయి, మనం నష్టపరిచే పరిస్థితులు ఎదురవుతాయి. దీనికి కారణం ఏంటంటే, దేవునికి విరోధంగా జీవించడం వల్ల. దేవుని వాక్యం చెప్తుంది, నీకు విరోధంలో ఆయుధం ఏది కూడా వర్తిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి విరోధమైన ఆయుధం అంటే అది దేశం కావచ్చు, పట్టణము కావచ్చు, గ్రామము కావచ్చు, ఒక వ్యక్తి విశ్వాసం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయుధం అంటే, ఆయుధానికి మన అర్థం ఏంటంటే విజయము చేకూర్చుకునేదని అర్థం. ఆయుధానికి మనకు అర్థం ఏంటంటే విజయాన్ని చేకూర్చుకునేది, విజయాన్ని సంపాదించుకునేది, ఓటమి అనేది లేనిది ఆయుధం అంటే. అవును కదండి? అలాంటిదంట ఆయన విరోధంగా తన ఆలోచన, తన మధ్యలో ఉన్నటువంటి తలపులు ఉన్నట్లయితే ఆయుధం కూడా వర్ధలదు. అది జయం పొందుకోలేదు, దాని పరిస్థితులు మారిపోతాయి, దానికి ఉన్న ఘనత మారిపోద్ది. అలాగే మన జీవితంలో కూడా దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, అనుకూలంగా ఆలోచన చేసినప్పుడు, మనకు అనుకూల పరిస్థితులన్నీ కూడా మనం అభివృద్ధి చేస్తాయి. అది కాస్త ఎప్పుడైతే మనం తప్పిపోయామో, జారిపోయామో, తప్పుకున్నామో, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. దావీదు జీవితంలో మనం చూస్తాం. దేవుడితో జీవించినంత కాలం కూడా ఆయన చేసిన ప్రతి ప్రార్థన దేవుడికి నాడు ఉత్తరం ఇచ్చాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుడికి విరోధంగా ఒక ఆలోచన చేసి బెత్షెబాతో పాపం చేశాడో, ప్రతికూల పరిస్థితులు ఎదురే లేదా? కన్య కుమారుడు పోగొట్టుకున్నాడు, పోవాలని ప్రార్థన చేసి దేవుడికి లేదు. అవును కదండి? శత్రుత్వం ఎదురైంది, చెడ్డ పేరు వచ్చింది, ఇదంతా కూడా జరిగింది. సౌలు కూడా దేవుడికి అనుకూలంగా జీవించినంత కాలం కూడా ఆయన ఘనత వచ్చింది, మహిమ వచ్చింది, దేవుడికి మహిమకరంగా జీవించాడు. కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోయి పిరికివాడై గొలియాతు విషయంలో, ఫిలిష్తీయుల విషయంలో ధైర్యాన్ని కోల్పోయాడు, భక్తిని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. వెంటనే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. కాబట్టి దావీదును ఆశ్రయించవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. కనుక నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయో నువ్వు తెలుసుకోవాలి. మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. ఆ మాట మీకు చూపిస్తారు చూడండి. కీర్తన గ్రంథము 31వ కీర్తన, కీర్తన గ్రంథము 31వ కీర్తన 15వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 31వ కీర్తన 15వ వచనం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి రక్షించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఏమా ఎవరు మాట్లాడతారు? దావీదు మాట్లాడుతారు. నా కాలగతులు, నా సమయములు, ఏ కాలంలో ఏ పరిస్థితులైనా సరే, నా జీవితంలో జరిగే ప్రతికూల పరిస్థితులైనా, అనుకూల పరిస్థితులైనా, అవి నీ చేతిలోనే ఉన్నాయి. మన చేతిలో ఏమీ లేదండి. మన చేతిలో సూర్యుడా ఈరోజు నువ్వు ఉదయించొద్దు, నీ వెలుగు నీ భూమి మీద ప్రకాశం చేయొద్దు అని దేవుడు మాట్లాడితే ఈరోజు చల్లని వాతావరణం అనుభవించగలుగుతున్నాం. మనకు
గట్టిగా చెప్పండి. చంద్రుడా, నువ్వు చల్లని మల్లని వాతావరణం ఇచ్చి చెట్లను పంటలను పండినట్లుగా మానవులందరికీ యోగ్యకరమైన పంటలు ఇచ్చినట్లుగా నీ ప్రతికూల పరిస్థితులను మార్చుకుని అనుకూలంగా మానవులకు అనుకూల పరిస్థితులను అనుగ్రహించండి చంద్రుడు చెప్తే అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఆ మెల్లని చల్లని వెన్నెలని వాతావరణం తెలుస్తుంది దేవుడు కదా. ఇవి ఎవరి మాట పట్టిస్తున్నాయి? దేవుని మాట బట్టి. కాబట్టి కాలగతులు నిన్నటిదాకా ఆరోగ్యంగా ఉన్నాడు కదండి, ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడండి. 1 నిమిషం చాలు, 5 నిమిషాలు చాలు మన ఆరోగ్య పరిస్థితి మారిపోవడానికి, మన బ్రతుకు మారిపోవడానికి, ఒక మనిషి శవంగా మార్చుకోవడానికి 1 నిమిషం చాలు. ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చూస్తూ వెళ్తున్నా ఎదుటి వారం చూడకుండా వచ్చి మనం ఢీకుంటే మన ప్రాణం అక్కడికక్కడే సమస్య పోతుంది. ఇంతవరకు తిరిగిన మనిషి, కదిలిన మనిషి శవం అయిపోతాడు. పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి కాలగతులు మన వశంలో లేవు కనుక, ఆయా కాలాలు సమయాలు చేతులు ఉన్నాయి కనుక మన కాలంలో జరిగించే ప్రతి క్రియ కూడా, ప్రతి ఆలోచన కూడా ఆయన మీద ఆధారపడి చేయడానికి, ఆయన మీద ఆనుకుని జీవించడానికి ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఆంధ్రాలో ముఖ్యమైన పట్టణాలు ఏంటంటే, హైదరాబాద్ విడిపోకముందు హైదరాబాద్ ముఖ్యమైన పట్టణంగా ఉండేది. తెలంగాణ విడిపోయిన తర్వాత ముఖ్యమైన పట్టణం ఏంటంటే విశాఖపట్నం, రెండోది విజయవాడ. విశాఖపట్నం, విజయవాడ ఈ రెండు కూడా ఆంధ్రాలో చాలా ముఖ్యమైన పట్టణాలు. వ్యాపార అభివృద్ధిలో కానీ, బిజినెస్లో కానీ, పర్యాటక శాఖలో కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి పొందిన పట్టణాలు. కాబట్టి చూడండి, మన దినాన్ని 10 రోజుల క్రితం 10 రోజుల క్రితమో ఏం జరిగింది? విజయవాడ పట్టణానికి బుడమేరు కాలువ గడ్డిపడి సింగనగరు, రామకృష్ణాపురం ఇలాగా 10 గ్రామాలు, 10 ఏరియాల నుంచి వచ్చేసింది వంట అంతా కూడా. కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పడం ముఖ్యమైన. అసలు ఆ రాత్రి ఆ ముప్పు వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. అకస్మాత్తుగా అది రావడం జరిగింది. ఆ గ్రామంలో ప్రవేశించింది. మోకాళ్ళలోకి వచ్చింది మొట్టమొదట, తర్వాత నడుములోకి వచ్చింది, తర్వాత గుండెలోకి వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా ప్రవాహమే, ప్రతి ఇంట్లో కూడా నీరే. నిజంగా మా దేవుని కృప ఏంటంటే, ఆ సమయంలో ఎలక్ట్రికల్ పవర్ మెయింటైన్ చేసే వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి పవర్ ఆపించాడు. లేకపోతే ఆ నీటిలోనే అందరూ చనిపోయేవారు. ఏ కుటుంబంలో ఉన్నవారు, ఏ ఇంట్లో ఉన్నవారు ఆ ఇంట్లోనే శవాలైపోయి తేలవలసిన పరిస్థితి అక్కడ జరుగును. దేవుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి జ్ఞానం ఇచ్చి ఆ సమయంలో పవర్ని కట్ చేశాడు. లేకపోతే ఎవరి ఇంట్లో ఉన్నటువంటి ఏసీ, ఎవరి ఇంట్లో ఉన్న ఫ్యాను వారికే గురైపోను. ఎలాంటి పరిస్థితులు? విజయవాడ పట్టణానికి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా అనుకున్నారా? అక్కడ ఉన్నవారు అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. మా విజయవాడ చాలా అందమైనది, బిజినెస్ పరంగా చాలా హోదా కలిగింది. హోల్సేల్ బిజినెస్ జరగాలంటే మా దగ్గర జరగాలి, ఇక్కడికి వచ్చిన వాడు ఏ లోటు లేకుండా బ్రతకగలడు అని అనేక మంది వలస వెళ్ళి అక్కడ కూడా బ్రతికినటువంటి సందర్భాలు లేకపోలేదు. దేవుని స్తోత్రం. అలాంటి జీవితాలు గడిపిన వారు ఆ విజయవాడ మహానగరంలో, పట్టణంలో అధికారులు ఉన్నారు, భోగభాగ్యం కలిగిన వారు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు ప్రాంతాల్లో. వారందరూ కూడా పట్టి అన్నం దొరక్క అన్నం కోసం అల్లాడిపోయి ఆర్తనాదాలతో కన్నీరు కారుస్తూ తమ పిల్లలు వారి కళ్ళ ముందు ఏడుస్తుంటే, అమ్మ అన్నం కావాలి, డాడీ ఆకలి వస్తుందని ఏడుస్తుంటే, వాళ్ళ ఆకలి తీర్చలేక వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అంతా ఉంది, కానీ తినడానికి తిండి లేదు. అదే మనుషులు ఈ వాతావరణం రాకముందు పంచపరమాణాలు తిన్నవారు ఉంటారు, ఖరీదైన ఆహారాలు కొనుక్కుని తిన్నవారు ఉంటారు, చేసుకుని తిన్నవారు ఉంటారు, అనేక దానం చేసేవారు ఉంటారు. కానీ ఇప్పటికీ వాళ్ళ కుమారుల యొక్క పిల్లల యొక్క ఆకలి తీర్చడానికి ఒక ముద్ద కూడా చేతులు లేని పరిస్థితి. వాళ్ళ చేతిలో 1,50,000 ఐఫోన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, ప్రతి ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, ప్రతి ఇంట్లో ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కరెంట్ లేదు. కరెంట్ లేకపోవడం వల్ల
ఫోన్ చేసి ఎవరికైనా స్విగ్గీకి కానీ ఈ ఫుడ్ అరేంజ్ చేసే డిపార్ట్మెంట్కి అవి సంస్థలు ఉన్నాయి కదా, వాటికి ఎందుకైనా ఫోన్ చేసినప్పుడు ఫుడ్ ఆటోలో కూడా సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, కరెంట్ లేదు. ఒకవేళ అలా చెప్పినా ఫుడ్ పట్టుకొని రావడానికి అవకాశము లేదు. ఈ ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల, ప్రతికూల పరిస్థితులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ రీతిగా జరిగింది? ఎందుకు ఈ రీతిగా జరిగింది? పిల్లరా, ఎక్కడైతే దేవుడిని నిర్లక్ష్యం చేస్తారో అక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం మన జీవితం చాలా బాగుంది, ఈ క్షేమాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు, ఈ నెమ్మదిని ఎవరు కూడా తీసుకోలేరు అని ఒక నిర్ణయం తీసుకుని బ్రతకొచ్చు మనం అనుకుంటాం. మంచిదే, కానీ ఏ సమయంలో ఏం జరుగుతుంది ఎవరు కూడా తెలియదు. కనీసం దీపం వెలుగుచున్నటువంటి దీపం లేదు. ఎవరైనా వచ్చి ఒక క్రొవ్వొత్తిస్తే ఒక అగ్గు పెట్టిస్తే చాలు, ఈ రాత్రి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఈ నీరు పెరుగుతుందో తరుగుతుందో తెలియదు. కాబట్టి వెలుగు చాలా అవసరం. ఏ టైంలో చీకట్లో రాత్రిలో పాములు వస్తాయేమో, ప్రభావంలో విష జంతువులు వస్తాయేమో, ఏంటి మా పరిస్థితిని అల్లాడిపోయినటువంటి జీవితాలు. ఏమండి, డ్రోన్ల మీద, హెలికాప్టర్స్ మీద ఆహారాన్ని వారు పంపిణీ చేస్తున్నప్పుడు మొన్నటి దినాన నిన్న మొన్న కూడా కొంచెం వరం తగ్గి బురద వచ్చింది. బురద ఎంత అవుతుందంటే పాదం ఉన్నంత బురవుతుంది, అడుగులవుతుంది బురద. వాళ్ళ పైనుంచి ఆహారం జారబెడుతున్నప్పుడు ఆ బురదలో పడిపోతున్నాయి ప్యాకెట్లు. వీళ్ళు అందుకోలేక, చిన్న లేదు పెద్ద లేదు పిల్లలు లేరు, అందరూ తోసుకుంటున్నారు ఆ ఆహార పొట్టలు అందుకోవడానికి. పైనుంచి పడేస్తుంటే కింద అందుకోవడానికి పిల్లలైన వారు తోసేస్తున్నారు, పెద్దలు బలం ఉన్నవాడు బలహీన తోసేసా పొట్టను పట్టడం కోసం, ఆహారం కోసం, నీళ్ళ కోసం. నీళ్లు కూడా లేవు, వాళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, అది తాగడానికి పరిచయం. ఎలాంటి పరిస్థితులు అవి? అసలు ఆ పరిస్థితులు మనం చూస్తుంటే, ఆలోచన చేస్తుంటే ఎంతో హృదయం విధానకరమైన. అలాంటి పరిస్థితుల్లో చూడండి, నేను ఎవరిని విమర్శించడానికి మాట చెప్పట్లేదు. దైవజనులకి దేవుని జ్ఞానిస్తారు. దేవుడు అధికారులు లోకానుసారంగా అనుసరిస్తారు, చేస్తారు. అధికారులందరూ కూడా అంతవరకు సహకరించారు. కొంతమంది దైవజనులు, సాలిం రాజు గారు ఏమండి, ఇలా సతీష్ కుమార్ గారు కూడా ప్రకటన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీంతో పాటు ఒక లారీతో ఆహారం, ఫుడ్, వాటర్ ఎన్ని పట్టుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఆహారం పట్టుకొస్తుంటే ఎంతో ఆసక్తిగా తీసుకున్నారు వాళ్ళు. ఇంకేమని ఇస్తే బాగుందని ఇలా అందుకున్నారు చేత్తో, ఆకలితో. అదే వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు భోజనం చేయబోమని ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు ఏమంటారు? కానీ ఎలా కనపడుతుందా? నేను అడుగుకునే వాళ్ళకి కనపడుతుందా? అసలు నా డ్రెస్ 5,000 రూపాయల డ్రెస్ నాది, నేను అడుగుకునే వాళ్ళకి కనపడుతుందా అంటారంటరా? అవునండి, అంటారంటరా? అంటారు. కానీ ఇప్పుడు ధనవంతులు కూడా ఆహారం పెట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు వెళ్ళడానికి త్రోవలేక ఒక డంపర్లో, చెత్త కుండీ ఉంటుంది కదా, చెత్త కుండీ డంపరు, ఆ డంపర్లో పేదవాడు, ధనికుడు, ఐశ్వర్యవంతులు, పెద్దవాడు, చిన్నవాడు అందరూ కూడా, దరిద్రులు అందరూ కలిసి నిలబడితే దాన్ని లాక్కుని వెళ్తున్నారు ప్రాంతానికి, జనాన్ని తరలించడానికి. ఏమంటే చెత్త కుండీ చూసి ముక్కు మూసుకుని వెళ్తాం మనం బయట ఉన్నప్పుడు. వెళ్తామా? డంపర్ చూసి ముక్కు మూసుకుని అతని. అలాంటి డంపర్లో అందరూ నిలబడి ప్రయాణం చేస్తున్నారు. వేరొక ప్రాంతానికి తరలిస్తున్నారు. వాళ్ళు వెనక ప్రాంతానికి, తుఫాను షెల్టర్ దగ్గరికి వాళ్ళు తరలిస్తున్నప్పుడు గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, అధికారులు అందరూ, ఆ జనములు కట్టుకుండొచ్చు, రెవెన్యూ అధికారులు ఉండొచ్చు, ఎంఆర్ఓ ఉండొచ్చు, ఎవరైనా వారి ప్రాణం కాపాడడానికి అందులో ప్రయాణించక తప్పదు. దేవుని స్తోత్రం. వాళ్ళు BMW కార్లు తిరిగి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, రిక్షా దొరుకుతున్న వాడు అయ్యి ఉండొచ్చు, ఇళ్లలో పాత్రలు కడుక్కునే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అయినను వారు ప్రయాణం చేయడానికి ఒకటే బోటు, అది డస్ట్బిన్ అనే బోటు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ పరిసర ప్రాంతాలు, ఈ కోనసీమ ఏమనుకుంటారంటే మా పరిస్థితి అంతా బాగుంది అనుకుంటారు.
నిమిషంలో మారిపోద్ది. నిమిషంలో మారిపోద్ది మానవ జీవితం. దేని బట్టి వస్తుంది వీల్లేదు. భూమి మీద కృప చూపుతూ నిర్ణయాన్ని జరిగించే దేవుడు నేనే పరిశీలనగా తెలుసుకుని బట్టి నువ్వు అతిశయించాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు మరలా మరొక ప్రాంతం అల్లాడిపోతుంది. ఆ బుడమేరు కాలువ కొల్లేరు ఊరికి గ్రామానికి వెళ్తుంది. ఆ కొల్లేరు సరస్సులన్నీ కూడా ప్రపంచంలో ప్రత్యేకమైన ప్రదేశం. అది గతంలో కొల్లేరు ప్రాంతము ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశానికి బుడమేరు కాలం నుంచి వెళ్ళే ప్రతి నీరు కూడా వెళ్ళిపోవడం ఇంచుమించుగా 3.3 లెవెల్లో ఉందంట. అది 3.5 అయితే కొల్లేరు గ్రామంతో మునిగిపోతుంది. నేను తిన్నాను వార్తలు చూపిస్తున్నాను. అలాంటి పరిస్థితి నిజంగా కొల్లేరు గ్రామంకి ఫారెన్ పక్షులు వచ్చి అక్కడ నెలలు ఉండి పర్యాటకులు ఆనందింపజేసి అవి తిరిగి వెళ్ళిపోతాయి మరలా ఫారెన్. అలాంటి పర్యాటక ప్రదేశం ఆ ప్రాంతం చుట్టూ ఆ కొల్లేరు శాసనంతో ఏం చేశారంటే చెరువులుగా మార్చేశారు. రీల్ చెరువుగా చేపలు మార్చేశారు. దాన్ని బట్టి ఆ వాటర్ ఇంకా ఎక్కడికే వెళ్ళకుండా అక్కడే నిలబడిపోవడం. ఇప్పుడు అక్కడ పంతులో పరిస్థితి ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇదంతా కూడా కాలగతులు అసలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. నేను సంపాదించుకున్న ఆస్తి నన్ను కాపాడుతుంది. నా BMW కారులో ఈ పొగలో నేను వెళ్ళగలనా? ఈ నీటిలో వెళ్ళగలనా? వెళ్ళలేదు. వెండి బంగారం ఇంట్లో తినగలనా? తినలేను. 22 క్యారెట్స్ కడ్డీలు ఉన్నాయి. మీరు తిరగలరా? తినలేరు. వారికి కావాల్సినప్పుడు ఏంటంటే కటికి తండ్రి పోడ్చినప్పుడుగా వాటి అన్నము, ఒక బాటిల్ నీరు వెలిగొట్టడానికి పోవద్దు. దాన్ని వెలిగించుకోవడానికి ఇదే కోరుకుంటున్నారు వాళ్ళు. దేవుడికి మహిమ కోరుకుంటారు. మరొక విషయం